మిక్స్డ్ వెజిటబుల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా బాస్మతి రైస్లో కాస్త ఆయిల్ వేసేసుకొని ఇలా పొడి పొడిగా వచ్చే వరకు కుక్ చేసుకొని పక్కన ఉంచాలి. తర్వాత ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి వేసి బాగా వేయించుకొని ఉల్లిపాయలు, పసుపు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ మీడియం సైజులో చాప్ చేసేసుకోవాలి. ఒక 5-6 మినిట్స్లో ఇవి దోరగా వేగిపోయాయి. తర్వాత ఇందులో మిక్స్డ్ వెజిటబుల్స్ వేసుకోవాలి. బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ తీసుకున్నాను నేను. వెజిటబుల్స్ ఫ్రై అయ్యేలోపు పన్నీర్ని తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. నేను 3 కప్స్ ఆఫ్ రైస్కి అప్రాక్సిమేట్లీ 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. వెజిటబుల్స్ వేగిపోయాక ఇందులో పన్నీర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మసాలాస్ వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, మ్యాగీ మసాలా అలాగే కాస్త గరం మసాలా వేసుకున్నాను. ఈ మసాలాస్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఒక 5-6 మినిట్స్ అలా వేగిన తర్వాత కాస్త డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్గా రైస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ పన్నీర్ మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ టు సర్వ్.